24,000 మందికి కిడ్నీలు కానీ, ఊపిరితిత్తులు కానీ, లంగ్స్ కానీ, మన లివర్ కానీ మొత్తం చెడిపోయింది. హాస్పిటల్ దగ్గర దగ్గర 30,000 మంది చనిపోయారు కదా. మన పేపర్లు చూసాం, ఎవిడెన్స్ చూసాం, సోషల్ మీడియాలో అన్నింటిలో చూసాం కదా. ఏది కూడా పుల్లింద పొగరాదు కదా. ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు అకౌంటబిలిటీ ఉంది, ఆన్లైన్ సిస్టమ్ ఉంది. ఏదేనికైనా చిన్నదానికైనా పెద్ద వస్తువుకైనా అకౌంటబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు అట్ట కరప్షన్ జరగదు. మన నచ్చిన బ్రాండ్ దొరుకుతుంది కాబట్టి ప్రజలు కానీ తాగేవాళ్ళు కానీ హ్యాపీగా ఉంటారు. లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. అప్పుడు అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ అమ్మినారు, వాళ్ళు చెప్పిన బ్రాండే అమ్మినారు. కంపెనీ బ్రాండ్స్ ఏది లేదు. సో కంపల్సరీ అకౌంటబిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వచ్చిందే స్కాములతో. అంతకుముందు ఈడీ కేసులు ఉండని రకరకాలు ఉండొచ్చింది. చుట్టూ ఉండేవాళ్ళు కూడా అదే పరిస్థితి. వాళ్ళు ప్లాన్ కానీ చేశారు. ఇదైతే మన దొరకము. ఖచ్చితంగా క్యాష్ అండ్ క్యారీ కదా, ఆన్లైన్ కాదు కదా, ఎక్కడ స్కామ్ చేసినా బయటపడవు అనుకున్నారు. ఇప్పుడు అన్ని బయటపడిపోయినాయి. విత్ సెల్ ఫోన్ ఎవిడెన్స్ కానీ, మన తాడేపల్లి ప్యాలెస్ కానీ మొత్తం అన్నీ వచ్చేసినాయి కదా. సో ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు, ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇప్పుడు అందుకని అందరూ అరెస్ట్ అవుతున్నారు.